నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదించాలని ఏబీవీపీ ర్యాలీ. కోఆర్డినేటర్ గా సీట్ పొందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు వినయ్ రెడ్డి. నాగోల్లో రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి. కాశ్మీర్ దాడుల నియంత్రణకు శాశ్వత పరిష్కారం సూచించాలి, ఒమర్ అబ్దుల్లా. లయన్స్ పై వరుసగా 2 విజయాలు సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. వైఎస్ఆర్సీపీ నాయకుడు వినయ్ రెడ్డికి జూబ్లీ హిల్స్ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ గా సీట్ లభించింది. ఈ నేపథ్యంలో అభిమానులు వారింటికి భారీగా చేరుకుని డప్పులతో డాన్సులు వేస్తూ జై జగన్ జై జై జగన్, వినయ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. అనంతరం సిఈసి మెంబర్ మతన్ కూడా అక్కడికి చేరుకుని పూలదండలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కేక్ కోసి అందరికి మిఠాయిలు పంచారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతూ వనస్థలీపురంలో ఏబీవీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ హస్తినాపురం వరకు సాగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. 60 రోజులు గడుస్తున్న ఈ రోజుకి తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగేసినట్లు అనిపిస్తలేదు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే మళ్ళీ ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ 10 జిల్లాలలో నిరసన ర్యాలీలు వ్యక్తం చేయాలని యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఏబీవీపీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణ హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం తెలంగాణకి రాజధానిగా హైదరాబాద్ ని అనౌన్స్ చేయాల్సిందిగా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك الملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك الملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك الملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك الملك لا شريك لك لبيك اللهم لبيك
ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్ర నేడు రెండో రోజు కొనసాగుతోంది. అడిషనల్ కస్టమ్స్ కమిషనర్, హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ షుకూర్ హజ్ యాత్రికుల కోసం సభను ఏర్పాటు చేశారు. యాత్రికుల సౌకర్యార్థం వీసాలు, పాస్పోర్ట్లు, ఎయిర్లైన్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ సెంటర్లు, మందులు, మంచినీరు వంటి సకల సౌకర్యాలను హజ్ భవన్ లో ఏర్పాటు చేశారు. హజ్ భవన్ అంతా యాత్రికులతో కిక్కిరిసిపోయింది. యాత్రికులకు ప్రతి గంటకు ఎయిర్లైన్స్ బ్యాంకర్స్ తో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం ఒక విమానం, సాయంత్రం మరొక విమానం బయలుదేరి వెళ్లాయి. ఈ యాత్రలో సుమారు 500 మంది నుంచి 600 మంది దాకా వెళ్లినట్లు సమాచారం. ఈ ఏడాది దాదాపు 8000 మంది యాత్రికులు హైదరాబాద్ నుంచే వెళ్తున్నట్లు సమాచారం. రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్ ప్రాంతాల నుంచి కూడా హజ్ యాత్రికులు నగరం నుంచే యాత్రకు వెళ్తారని హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ హమీద్ చెప్పారు. सुकून लग रहा है बाबा, बहुत अच्छा है, सुकून मिल रहा है। जमाने से पहली बार जा रहा हूँ। अल्लाह तबारक व तआला का बुलावा ऐसा हुआ कि एक ही मरतबे इरादा किया, अल्लाह ताला नेक्स्ट डे बुला लिया। बस अल्लाह से यही दुआ है कि मेरा हज आसान करे और कबूल करे। ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. మీ పాత కార్లను అమ్మాలన్నా, కొనాలన్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలన్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ. మా వద్ద స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. మీరు సంప్రదించవలసిన మా చిరునామా శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9346967469 మరియు 9951195558. ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ
సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఉత్తరప్రదేశ్ మధుర స్టేషన్ దగ్గర ఏపీ ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఈ సంఘటన B1 బోగిలో జరిగింది. ప్రయాణికులంతా ఆందోళన చెంది మరో బోగిలోకి పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీతో సహా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మధుర స్టేషన్ లో రైలు నిలిపివేసి మరమ్మతులు చేసిన తర్వాత రైలు ఢిల్లీకి బయలుదేరింది. హైదరాబాద్ నాగోల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఉప్పల్కు చెందిన మోహన్ రెడ్డి, వసంతలు భార్యాభర్తలు. మోహన్ రెడ్డి సీతాఫల్ మండిలోని పబ్లిక్ లైబ్రరీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా ఉప్పల్ నుండి భార్యాభర్తలు బైకుపై రంగారెడ్డి జిల్లా కోర్టుకు ఓ కేసు నిమిత్తమై వెళ్తుండగా మార్గమధ్యంలో నాగోల్ అల్కాపురి వద్ద వెనుక నుండి వచ్చిన టిప్పల్ ఢీ కొట్టడంతో వసంత అక్కడికక్కడే మృతి చెందగా మోహన్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
క్రెడిట్ కార్డు ద్వారా వినియోగ వస్తువుల ఉత్పత్తి రంగంలోని వస్తువుల కొనుగోలుకు వడ్డీ రహిత పథకాలను ఆర్బీఐ నిషేధించింది. 0% వడ్డీ స్కీములను పూర్తిగా నిషేధిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. పండుగల సందర్భంగా ఉత్సాహంగా జరిగే కొనుగోళ్లకు ఇది అసనిపాతంగా మారనుంది. దసరా, దీపావళి త్వరలో మొదలబోతున్న ఈ తరుణంలో వెలువడిన ఈ ఆదేశం రిటైల్ పరిశ్రమను మరింతగా కుంగదీస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు పండుగలకు గిరాకీని పెంచడానికి బాండ్ల కొనుగోలు వంటి చర్యలను చేపట్టి ద్రవ్య లభ్యతను పెంచాలని కేంద్ర బ్యాంక్ యోచిస్తోంది. క్రెడిట్ కార్డు కొనుగోళ్లకు వడ్డీ రహిత పథకాలను నిషేధించిన ఆర్బీఐ డెబిట్ కార్డు కొనుగోళ్లపై ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరాదని స్పష్టం చేసింది. బ్యాంకులను ఉద్దేశిస్తూ ఆర్బీఐ నిన్న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక ఉత్పత్తిపై వసూలు చేసే వడ్డీ రేటు వ్యవస్థకు ఇబ్బంది కలిగించే విధానాలను బ్యాంకులు అనుసరించవద్దు. అలా అనుసరిస్తే ధరల వ్యవస్థలో పారదర్శకత కొరవడుతుంది. వినియోగదారులు వస్తు కొనుగోలుపై సరైన నిర్ణయం తీసుకోవడానికి ధరల పారదర్శకత ముఖ్యమని ఆర్బీఐ నోటిఫికేషన్లో తెలిపింది. 0% వడ్డీ రేటన్న భావన అసలు లేదు. ప్రాసెసింగ్ ఛార్జ్, వడ్డీ రేటు ఉత్పత్తి విభాగం వారీగా ఒకే విధంగా ఉండాలని, ఇదే సరైన విధానమని ఆర్బీఐ స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డు బకాయిలపై ప్రవేశపెడుతున్న వడ్డీ రహిత ఈఎంఐ పథకాలలో వడ్డీ లేదంటూనే దానిని ప్రాసెసింగ్ రుసుములో వసూలు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చినట్లు వివరించింది. నేరుగా విక్రయ ఏజెంట్ల ద్వారా వస్తు కొనుగోలుకు రుణం పొందినప్పుడు వారి కమిషన్ కూడా వడ్డీ రేటులో బ్యాంకులు కలుపుతున్నట్లు తెలిపింది. కాలపరిమితి, కొనుగోలు చేసిన వస్తువు ఒకటే అయినప్పుడు, వినియోగదారుల రిస్క్ రేటింగ్ వేరుగా ఉన్నప్పుడే భిన్న వడ్డీ రేట్లు వసూలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. రిటైల్ ఉత్పత్తులకు రిస్క్ రేటింగ్ వర్తించదని స్పష్టపరిచింది. డెబిట్ కార్డుపై కొనుగోలు చేసినప్పుడు లావాదేవీ విలువలో కొంత శాతాన్ని పాయింట్ ఆఫ్ సేల్స్ దుకాణదారులు వినియోగదారుల నుండి రుసుముగా వసూలు చేస్తున్నారని, బ్యాంకుకు దుకాణదారుడికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ విధంగా రుసుము వసూలు చేయడానికి వీలు లేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో మంగళవారం వచ్చిన భూకంపం విపత్తులో 350 మంది చనిపోయినట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ భూకంపం వల్ల 3 లక్షల మంది బాధితులైనట్లుగా అంచనా. ఈ భూకంపం వల్ల పాకిస్తాన్ కు దక్షిణాన ఉన్న అరేబియా సముద్రంలో తీరానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొత్త దీవి ఏర్పాటైంది. ఇది చిన్నపాటి పర్వతంలా ఉంది. దీన్ని చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు సముద్ర తీరానికి చేరారు. ఈ రోజు ఉదయం తీవ్రవాదులు జమ్మూ పోలీస్ స్టేషన్ మరియు సైనిక స్థావరంపై దాడి చేశారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు సైనికులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సైనిక స్థావరం ధ్వంసం కాగా లెఫ్టినెంట్ కల్నల్ అధికారితో సహా 8 మంది మరణించారు. కాగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విలేకరులతో మాట్లాడుతూ దాడులతో జమ్మూ కాశ్మీర్ అట్టుడుగుతుందని, ఈ తీవ్రవాదుల ప్రధాన ప్రాతిపాదిక అంశాన్ని పరిష్కరించాలని చూస్తుంటే నేతలు అడ్డుకుంటున్నారని ఆయన తెలిపారు. కతువా, సాంబాలో జరిగిన దాడులు దారుణమని అన్నారు. భారత ప్రధానమంత్రి మరియు పాకిస్తాన్ ప్రధానమంత్రి సంభాషించుకొని శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. భారత్ పాక్ మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ లు కలిసి చర్చించుకున్నారని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. और उसके बाद सांबा के आर्मी कैंप में जो आर्मी के पर्सनल मारे गए, उनके घर वालों के साथ हमदर्दी इजहार करता हूं. ये एक बहुत अफसोस की बात है, लेकिन लगातार जम्मू कश्मीर में हमने ये देखा है कि जब कभी बातचीत के जरिए इस रियासत के मसलों को हल करने की कोशिश की जाती है, तो बातचीत को शुरू होने से पहले ही उसको ख़त्म करने की कोशिश की जाती है. इस बार भी अगर आप इस हमले की लोकेशन देखें और इसकी टाइमिंग देखें, ठीक 24 घंटे बाद जबकि हमारे वज़ीर आज़म साहब ने ये ऐलान किया कि वो पाकिस्तान के वज़ीर आज़म के साथ अमेरिका में पहली बार नवाज शरीफ साहब के इलेक्शन जीतने के बाद बातचीत करेंगे, तो जम्मू में ये हमला हुआ, जिसमें अभी तक कुल मिला के रिपोर्ट्स आ रही हैं कि 12 लोग जो हैं
ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000788. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. మీ పాత కార్లను అమ్మాలన్నా, కొనాలన్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలన్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ. మా వద్ద స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. మీరు సంప్రదించవలసిన మా చిరునామా శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9346967469 మరియు 9951195558. ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ, జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎన్ఆర్ఆర్పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం.
బాలీవుడ్ వెటరన్ దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగుపడింది. ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను గురువారం డిశ్చార్జ్ చేశారు. ఈ నెల 15న అస్వస్థతకు గురైన 90 ఏళ్ల దిలీప్ కుమార్ ను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. 10 రోజుల పాటు ఐసీయూలో ఉంచారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని సన్నిహితులు తెలిపారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగుపడడంతో ఇంటికి పంపాలని వైద్యులు నిర్ణయించినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. మహమ్మద్ యూసఫ్ ఖాన్ గా జన్మించిన దిలీప్ సినీ రంగ ప్రవేశం చేశాక తన పేరును మార్చుకున్నారు. 6 దశాబ్దాల పాటు పలు సినిమాల్లో నటించారు. 14 ఏళ్ల క్రితం ఆయన గుండెకు శస్త్రచికిత్స చేశారు. వెంకీ అంటే విక్టరీనే కాదు వినోదం కూడా అనే విషయం అందరికీ తెలిసిందే. ఇమేజ్ అనే విషయాన్ని మర్చిపోయి తెరపై కనిపిస్తుంటారాయన. అందుకే వెంకటేష్ సినిమాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ అలరిస్తుంటాయి. ఆయనకి ఇప్పుడు హుషారైన నటుడు రామ్ కూడా తోడయ్యాడు. ఒక పక్క వెంకీ వినోదాలు, మరో పక్క రామ్ అల్లరి. ఆ సందడి ఎలా ఉంటుందో తెలియాలంటే మసాలా సినిమా చూడాల్సిందే. వెంకటేష్ రామ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం హిందీలో విజయవంతమైన బోల్ బచ్చన్ ఆధారంగా తెరకెక్కించారు. అంజలి, షాజన్ పదన్సీలు కథానాయికలుగా నటించగా కె విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి రవికిషోర్ నిర్మాతగా డి సురేష్ బాబు సమర్పణలో వచ్చే ఈ సినిమా తొలి ప్రచార చిత్రాన్ని నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇది ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమని, కథానాయకులు తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుందన్నారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు దసరా పండుగ రోజున విడుదల చేస్తున్నట్లు, అక్టోబర్ నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. సింహాలపై రాయల్స్ పంజా విసిరింది. ఈ సంవత్సరం సొంత గడ్డపై అజేయ రికార్డును కొనసాగిస్తూ రాజస్థాన్ రాయల్స్ రెచ్చిపోయింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో టోర్నీతో వరుసగా 2వ విజయం నమోదు చేసింది. నిన్న జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాయల్స్ 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టు హైవెల్ లయన్స్ ను ఓడించింది. బ్రాడ్ హాజ్, స్టూవర్ట్ బిన్నీ, వాట్సన్ మెరుపులతో మొదట 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోర్ చేసిన రాయల్స్ లయన్స్ ను 153 పరుగుల 9 వికెట్ల నష్టానికి పరిమితం చేసింది. 42 ఏళ్ల స్పిన్నర్ ప్రవీణ్ తంబే లయన్స్ పతనాన్ని శాసించాడు. అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. లయన్స్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ అల్వీర్ పీటర్సన్ ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. జైపూర్ లో ఈ సంవత్సరం ఆడిన 10 మ్యాచుల్లోనూ రాయల్స్ నెగ్గడం విశేషం. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లయన్స్ ను విక్రమ్జీత్ మాలిక్ దెబ్బతీశాడు. 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లయన్స్ పీటర్సన్, విల్జోయన్ ల భాగస్వామ్యంతో కోలుకొని మెరుగైన స్థితికి చేరింది. అయితే తంబే రాకతో పరిస్థితి మారిపోయింది. అతను వరుసగా 4 బ్యాట్స్మెన్ ను పెవిలియన్ ను చేర్చడంతో లయన్స్ ఆశలు ఆవిరయ్యాయి. సెలికెలే, ప్రిటోరియస్ ల పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. అంతకు ముందు రాజస్థాన్ బ్యాట్స్మెన్ సమిష్టిగా రాణించడంతో భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టు తొలి 10 ఓవర్లలో తడబడింది. ద్రవిడ్ అలరించిన గత మ్యాచ్ రహనే, శాంసన్ విఫలమయ్యారు. పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయిన రాయల్స్ 36 పరుగులే చేసింది. 10 ఓవర్లకు రాయల్స్ స్కోర్ 69, 3 వికెట్లు. అయితే ఇన్నింగ్స్ ద్వితీయార్థంలో రాయల్స్ బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. స్టూవర్ట్ బిన్నీ, వాట్సన్, హార్జ్ భారీ షాట్లతో విరుచుకుపడడంతో చివరి 10 ఓవర్లలో రాయల్స్ 114 పరుగులు చేసింది. ఫాంగిసోజ్ వేసిన 13వ ఓవర్లో వాట్సన్ 2 సిక్సర్లు, ఓ 4, బిన్నీ ఓ 4 బాదడంతో 22 పరుగులు వచ్చాయి. ఇక తన్వీర్ వేసిన చివరి ఓవర్లో హార్జ్ 2 4లు, 2 సిక్సర్లు బాది 21 పరుగులు రాబట్టాడు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.